మంత్రి మడేలు. పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే మడేలు ఉండేవాడు. పేరన్నకు నెల జీతం 1 వరహ, మంత్రికి 200 వరహాలు. నెల నెల 200 వరహాలు రాజుగారు ఖజానాలోంచి తెప్పించి మంత్రి చేతుల్లో పోస్తూ ఉంటే దగ్గరే ఉండి చూస్తున్న పేరన్నకు బాధగా ఉండేది. రోజు 24 గంటలు తన రాజుగారికి అడ్డమైన చాకరీ చేస్తూ ఉండే. తనకి 1 వరహ అయినా వచ్చేది. గంటో 2 గంటలో ఉండి ఆ కాగితం ఈ కాగితం చూసి చూడనట్లు తిరగేసి రాజుగారితో కాసేపు మంతనాలాడి చక్కాబోయే మంత్రికి 200 వరహాల. తనకు మంత్రికి జీతంలో ఇంత అంతరం ఎందువలనో ఎంత ఆలోచించినా పేరన్నకు అర్థమైంది కాదు. పేరన్న ఉండబట్టలేక ఒకనాడు రాజుగారిని ఈ సంగతి అడిగేశాడు. వాడి మాటలను రాజు శాంతంగా విన్నాడే కాని జవాబేమీ చెప్పలేదు. కానీ ఆయన మనసులో ఏదో ఆలోచించుకున్నాడు. ఆ సాయంకాలమే రాజుగారు పేరన్నను వెంటబెట్టుకొని షికారు బయలుదేరారు. వారికి 2 ఫర్లాంగు దూరంలో కోనేటి గట్టు మీద జనం గుంపు కూడి సందడిగా కనపడ్డారు. అప్పుడు రాజుగారు మడేలతో, పేరన్న అదేమిటో చూసిరా అన్నారు. పేరన్న కోనేటి ఒడ్డుకు పరిగెత్తుకు వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేటప్పటికి 15 నిమిషాలైంది. ఏమిటి పేరన్న విశేషం అని అడిగాడు రాజుగారు. పగటి వేషగాలటండి, జనం వాళ్ళ చుట్టూ మూగి కబుర్లు వింటున్నారు అన్నాడు పేరన్న. ఏ ఊరి నుంచి వచ్చారు వేషగాళ్ళు అని రాజు అడిగేసరికి పేరన్న సమాధానం చెప్పలేకపోయాడు. చెరువు గట్టు మీదకి వెళ్ళినప్పుడు వాడా సంగతి కనుక్కోలేదు. వెళ్ళి కనుక్కొస్తాను అంటూ వెళ్ళి మళ్ళీ ఒక 1/2 గంటకు తిరిగి వచ్చాడు. ప్రభు, ఈ వేషగాళ్ళు కూచిపూడి నుంచి వచ్చారటండి అన్నాడు. ఈ సమాధానం విని రాజు ఊరుకోలేదు. ఓహో, కూచిపూడి భాగవతులా వచ్చిన వాళ్ళు అయితే దివాణంలోకి రప్పించాలే. సరే కాని పేరన్న, వీళ్ళు మన ఊళ్ళో ఎంతకాలం ఉంటారో అని అడిగాడు రాజుగారు. కానీ ఈ సంగతి పేరన్నకేం తెలుసు? వాళ్ళని వీడు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఉండండి బాబు, ఆ సంగతి కూడా కనుక్కొని వస్తాను అంటూ మళ్ళీ చెరువు ముఖం పట్టాడు. తిరిగి వచ్చేటప్పటికి ఈ మాట 1/2 గంట కన్నా ఎక్కువే పట్టింది. వారం 10 రోజుల దాకా ఉంటారట ప్రభు అని చెప్పాడు. అట్లయితే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉంటారన్నమాటే. అవును, కానీ వాళ్ళేమైనా కొత్త నాటకాలు వేషాలు నేర్చుకున్నారా, లేక అన్నీ మనం చూసినవేనా అని మళ్ళీ అడిగాడు రాజుగారు. ఆ సంగతి పేరన్నకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే దేవుడా అంటూ చెరువు గట్టుకు మళ్ళీ ఒక మాట వెళ్ళి రావాల్సిందే. సెలవైతే కనుక్కొస్తాను అన్నాడు పేరన్న. అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పేరన్న. ఏమంటే వీళ్ళు కొత్త విద్యలు ఏమీ నేర్చుండకపోతే వీళ్ళని దివాణంలోకి పిలిపించనే అక్కర్లేదు అన్నాడు రాజుగారు. చిత్తం, వెళ్ళి వస్తానండి అట్లయితే అంటూ వెళ్ళాడు పేరన్న. పేరన్న వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ అరగంట సేపు పట్టింది. 4 మాటలు వెళ్ళి రావటంతో మొత్తం గంటకు పైగా కాలం వృధా అయింది. ప్రతి మాట 2 ఫర్లాంగులు వెళ్ళి రావటం, మొత్తం 2 మైళ్ళు పరిగెత్తేటప్పటికి పేరన్నకు చెమటలు పట్టి ఆయాసం కూడా వచ్చింది. రొప్పుతూ రోజుతూ తిరిగి వచ్చిన పేరన్న, ప్రభు, కొత్త నాటకాలు కొత్త వేషాలు ఎన్నో నేర్చుకున్నారటండి అన్నాడు. ఇంకనేం, అట్లయితే నాటకాలు వేషాలు తప్పకుండా వేయిద్దాం. మరైతే ఈ సంగతి వాళ్ళకి చెప్పావా అని తిరిగి ప్రశ్నించాడు రాజుగారు. ఏ సంగతి బాబయ్యా అన్నాడు పేరన్న. మళ్ళీ వెళ్ళి రావాలి కాబోలు దేవుడా అని అనుకుంటూ వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్లేలోపుగా మన దర్శనం చేసి దివాణంలో తమ విద్య ప్రదర్శించవలసి ఉంటుందన్న సంగతి అన్నారు రాజుగారు. తమ సెలవు అవ్వందే ఎలా చెప్పడం ప్రభు అన్నాడు పేరన్న. మించిపోయింది లేదులే, ఇప్పుడైనా పోయి చెప్పి రావచ్చు అన్నారు రాజుగారు. రాజుగారు తనను మళ్ళీ చెరువుగట్టుకి పంపిస్తున్నారంటంతోనే పేరన్నకు ప్రాణం విసిగిపోయింది. ఇదేమిటి, ఈ రోజున రాజుగారు ఇలా వేపుకొని తింటున్నారు? ఇదివరకు ఎన్నడూ నాకు ఇలాంటి తెకమకలు లేవే. విసినికర్ర పుచ్చుకొని విసరటం, పక్కలు వేయటం, బట్టలు ఉతికి ఆరివేసి మడతలు పెట్టడం, ఇలాంటి పనులెన్నో చేస్తున్నానే గాని ఎన్నడూ ఇంత శ్రమపడలేదు. ఒక్క పనికి ఇన్ని మాటలు తిప్పడమా అనిపించింది పేరన్నకు. మరో 2 నిమిషాలకు మంత్రి అక్కడికి వచ్చాడు. రాజుగారు మంత్రికి చెరువుగట్టు మీద ఉన్న జనం గుంపు చూపించి సంగతి ఏమిటో కనుక్కురమ్మని పంపారు. మరి కాసేపటికి మంత్రి చెరువుగట్టు నుంచి తిరిగి వచ్చి, ప్రభు, కూచిపూడి నుంచి భాగవతులు వచ్చారు. వారు చెబుతూ ఉన్న హాస్యపు మాటలు వింటూ జనమంతా పోగయ్యారు. ప్రభు, ఈ భాగవతులు మన గ్రామంలో 10 రోజుల వరకు ఉంటారట. ఎన్నో కొత్త కొత్త వేషాలు నాటకాలు నేర్చామన్నారు. మా ప్రభువులు రేపు వేటకు వెళ్ళ నిశ్చయించారు. 2-3 రోజులు తిరిగి వస్తారు. అప్పుడు మీరు వచ్చి ప్రభువుల దర్శనం చేసుకోండి అని భాగవతులతో చెప్పి వచ్చాను. వీలును బట్టి ప్రభువుల వారు ప్రదర్శనలు చిత్తగించవచ్చును అని రాజుగారికి మనవి చేశాడు. రాజుగారు మంత్రికి సెలవిచ్చి పంపి, పేరన్న చూసావా, సంగతి ఏమిటో కనుక్కొని రమ్మనేసరికి మంత్రి వెళ్ళి ఒక్క మాటుగా ఎన్ని వివరాలు కనుక్కొచ్చాడు. ఇన్ని వివరాలు కనుక్కోవాలనే మాట అసలు నీకు తోచలేదు. నేను అస్తమానం అడుగుతూ ఉండడం, నువ్వు వెళ్ళి వస్తూ ఉండడం జరిగింది. తెలుసుకోవలసిన సంగతులన్నీ తెలుసుకోవటమే కాకుండా
మంత్రి వాళ్ళని ఆహ్వానించాడు కూడా. ఆహ్వానించాడే కానీ మీరు నాటకాలు వేదురు గాని రాజుగారు చూస్తారు అని వాళ్ళకి ఏ విధమైన మాట ఇవ్వలేదు. నీకు మంత్రికి గల తేడా ఇప్పుడైనా తెలిసిందా అని అడిగాడు రాజుగారు. మడేలు తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.